కాంగ్రెస్ ట్రాప్లో పడొద్దు. రేవంత్ ప్రభుత్వం ఉంటుందా, ఉండదా? ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు. వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పాటు ఫామ్హౌస్లో జారిపడటంతో తుంటి ఎముకకు గాయమై ఇంటికే పరిమితమైన మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా రోజుల తర్వాత జనంలోకి వచ్చారు. గురువారం శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహరచనతో పాటు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 10 ఏళ్ల పాలన సాగించామన్నారు. బీఆర్ఎస్ మాత్రే తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుందని, ఓటమితో నిరాశ, భయపడాల్సిన అవసరం లేదని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా, ఉండదా అంటే అది వారి చేతుల్లోనే ఉందని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహిద్దామని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవాలనుకుంటే పార్టీకి సమాచారం ఇచ్చి కలవాలని కేసీఆర్ తెలిపారు. మంచి ఉద్దేశంతో సీఎంను కలిసినా క్యారెక్టర్ను బద్నాం చేసే ప్రయత్నం జరుగుతుందని, కాంగ్రెస్ ట్రాప్లో పడొద్దని ఆయన హెచ్చరించారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వాలని, అది కూడా ప్రజల సమక్షంలోనే జరగాలని కేసీఆర్ సూచించారు. కాంగ్రెస్ పార్టీకి తగిన సమయం ఇద్దామని, తొందరపడొద్దని, ఆ పార్టీ నేతలు వాళ్లే తిట్టుకుంటారని కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలంతా సిద్ధంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందుతారు. Don't fall into the trap of Congress. Will there be a Revanth government or not? Account so far, a calculation from now. KCR sensational comments. Before going into details, please subscribe and like our channel. Former CM and BRS leader KCR, who was confined to his home due to his hip bone injury after slipping in the farmhouse along with his defeat in the Telangana Assembly elections, came to the public after many days. He took oath as an MLA in the Legislative Assembly on Thursday. KCR met with BRS MLAs and MLCs. On this occasion, the leaders were instructed on the strategies to be followed in the assembly meetings along with the strategy to win the Lok Sabha elections. Later, KCR said that he ruled for 10 years in accordance with the aspirations of the people. Former CM and BRS leader KCR said that only BRS will protect the interests of Telangana. He said that the Congress government will have to face many challenges and there is no situation to implement the promises given by the party. KCR made sensational comments that whether the Congress government will be or not will be in their hands. It is suggested that the opposition should be managed efficiently. KCR said that if BRS MLAs want to meet Chief Minister Revanth Reddy, they should inform the party. He warned that even if you meet the CM with good intentions, there will be an attempt to defame his character and not to fall into the trap of the Congress. KCR suggested that petitions should be given to the ministers for the development of the constituencies and that too should be done in the presence of the people. KCR said that the Congress party should be given adequate time and not in a hurry. He said that all the MLAs should be ready for the budget meetings of the assembly and people should have